ఆ అవకాశం మరి కేసీఆర్ ఇవ్వనంటున్నాడు. ఇంకా 20 సంవత్సరాలు నాదే అని భాజపా చెప్తున్నాడుగా. అది ప్రజలు చెప్పాలి, మనం ఎట్లా చెప్తాం? అది ఆయనే చెప్తున్నాడు. ఇంకా 20 సంవత్సరాలు చెప్తే కాదని. మేము ఇచ్చే దళిత బంధు మేము ఇంకా కావాలంటే పద్మశాలిలకు కూడా ఇస్తున్నాము, రైతులకు ఇస్తున్నాము, నీళ్లు, ఇవన్నీ ప్రజలకు సంతోషంగానే ఉన్నాయని వాళ్ళు అటువైపు నుంచి వాదన. అంటే నేనేమంట, ఇవాళ నీ సైడ్ నుంచి నీ క్యాడర్ ఎంత ఉన్నదో, నీ గులాబీ రంగు కింద క్యాడర్ ఎంత ఉన్నదో, ఆ క్యాడర్కి తగ్గట్టు కూడా నీకు యాంటీగా పనిచేసేటువంటి ప్రజలు కూడా ఉన్నారు, లేరంటారా? సో ఉంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడగొట్టాలి కదా రెండు. అంటే నేనేమంటానా, ఇక్కడ ప్రధానంగా ఓటు అమ్మబడుతున్నది ప్రజలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మారవలసింది ఎవరు? ప్రజలు మారాలి. వాళ్ళు కావాలి, ప్రజలు మారుతారు. ఎప్పుడు మారుతారు? ఇప్పుడు వీళ్ళందరూ ముచ్చట చెప్పినా కదా, ఒక్కొక్కరు దిగుకుంటూ వచ్చారని. వాళ్ళు మారుతారు అంటే ఈయన దిగుతున్నట్టు లెక్క. వాళ్ళు మారుతారు రేపు మా ప్రతిపక్షంలో గట్టి వాళ్ళు లేరు కదా అని అంటారు. ప్రతిపక్షం అనేది ఇప్పుడు నేనేమంటా, ప్రతిపక్షం అనేటోళ్ళు ప్రజల పక్షం ఉండాలి, ప్రజలే ప్రతిపక్షం అయి ఉండాలి. కానీ వీళ్ళు కొంత సోయి తప్పు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఏమైనా సోయికి వస్తే ఏ ప్రతిపక్షం వచ్చే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ ఆర్ బీజేపీ? ఇద్దరిలో ఎవరైనా రావచ్చు. మీరు కాంగ్రెస్ నుంచి ఏమన్నా పార్టీ నుంచి ఎవరని చెప్పలేమన్నా.